హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ 4 BHK ప్రీమియం విల్లా తీసుకొచ్చామండి. అది కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీ అండి. మనం చూసుకుంటే ప్రాపర్టీ లొకేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ప్రతి ఒక్క విల్లా అనేది ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు అండి. లొకేషన్ కూడా ప్రైమ్ లొకేషన్ అండి. మనం చూసుకుంటే ఆ గ్రీన్ ఏరియా చాలా బాగుంది. విల్లా నెంబర్ వచ్చి 41 అండి. మనం చూసుకుంటే అవుటర్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ డిజైనింగ్ వర్క్ చూడండి, ఆర్ట్ వర్క్ కావచ్చు, ఆ డిజైనింగ్ వర్క్ కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే అవుటర్ లుక్ చాలా డీటెయిలింగ్తో చాలా జాగ్రత్తగా చేశారని చెప్పుకోవచ్చు అండి. లుక్ వైజ్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ ప్రాపర్టీ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీకి 40 feet రోడ్ అటాచ్ అయి ఉందండి. మన అందరికీ స్పేసింగ్ అనేది బయట కావాలనుకుంటాం కదా, కార్ పార్కింగ్స్ కావచ్చు, బైక్ పార్కింగ్ కావచ్చు, అండ్ విశాలంగా ఉండాలనుకుంటామండి. మనందరము రోడ్ అనేది దగ్గర ఉండాలనుకుంటాము. సో అలాంటి ప్రీమియం ప్రాపర్టీ అండి ఇది. బయట కార్ స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మన హాల్ ఏరియా చూద్దామండి. హాల్ ఏరియా చూడండి ఎంత బాగుందో. మనం చూసుకుంటే విశాలవంతమైన హాల్ ఏరియా ఇచ్చారు. అండ్ మనం చూసుకుంటే ఆల్రెడీ సెమీ ఫర్నిష్డ్ ఉందండి ఆల్రెడీ. మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. వుడ్ వర్క్ కావచ్చు, డిజైన్ వర్క్ కావచ్చు, చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా వేశారు. కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా వేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుందాము ఇప్పుడు బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉందో. మనందరికీ విశాలవంతమైన బెడ్రూమ్స్ కావాలండి. సో ఇలాంటిగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. దీనికి కూడా పెన్ వర్క్ చాలా డీసెంట్గా ఉన్నాయండి. అండ్ సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి, అది కూడా మనం చూద్దాము. అండ్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగుందండి. అండ్ మనకి వుడ్ వర్క్తో పాటు స్పేసింగ్ చాలా ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. కిచెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఓపెన్ కిచెన్ ఏరియా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇల్లు మొత్తానికి గ్రానియర్ లుక్ వచ్చిందండి. మనం చూసుకుంటే ప్రతి ఒక్క డీటెయిల్ లైక్ కార్బోర్డింగ్ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. లుక్ వైజ్ మాత్రం ఎక్సలెంట్ తీసుకెళ్లారండి. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. సీలింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. ఈ వుడ్ వర్క్స్ అనేది ఇంటికి మొత్తం యాడ్ ఆన్ తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే అపీరెన్స్ అనేది చాలా బాగుంది కదా. సో ఈ అపీరెన్స్ వల్ల ఇంటి లుక్ అనేది ఎక్సలెంట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ లైక్ స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్తోనే చాలా నీట్గా కంప్లీట్ చేశారు. స్టెప్స్ వర్క్ కూడా లోపల నుంచే ఇచ్చారండి. ఇల్లు మొత్తానికి లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారు ఇవన్నిటి వల్ల. అండ్ మనం చూస్తే ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా చూడండి ఎంత బాగుందో. అసలు మనం చూడడానికి చాలా ప్లెజెంట్ లుక్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. హాల్ ఏరియా మాత్రం చాలా విశాలంగా ఇచ్చారండి. లైటింగ్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి బ్యూటిఫుల్ బాల్కనీ ఏరియా ఇచ్చారండి. మనం అవుటర్ వ్యూ చూసుకుంటే విల్లాస్ అండి, చుట్టూరు విల్లాస్ కనిపిస్తున్నాయి. అండ్ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. మనకి ట్రీట్ ఫర్ ద ఐస్ అని చెప్పుకోవచ్చు అండి. బెస్ట్ ప్రాపర్టీ అండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి మనం చూస్తుంటే మాత్రం ఈ ప్రాపర్టీ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి మీకు ఆ రాయల్టీ కనిపిస్తుంది ప్రతి ఒక్క డీటెయిలింగ్లో. మన హాల్ ఏరియా కూడా ఇంత పెద్దది ఇవ్వడం వల్ల మనకి చాలా స్పేస్ అనేది ఉంటుందండి. మనకి తిరగడానికి కావచ్చు, అన్నిటికీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఇస్తున్నారో, మనకి చాలా విశాలంగా ఇస్తున్నారు. మనం ఏది కావాలంటే అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి, మనం ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత. ఈ బెడ్రూమ్ ఏరియా ఇంత పెద్దది ఇవ్వడం వల్ల మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, మనకి స్టే చేయడానికి కావచ్చు. అండ్ కార్బోర్డింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా బాగా కంప్లీట్ చేశారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి, అది కూడా మార్బుల్ వర్క్తో చేశారండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది మార్బుల్ వర్క్తో కావచ్చు, గ్రానైట్ వర్క్తో కావచ్చు బాగా చేస్తున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పెయింటింగ్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉన్నాయి. అండ్ అన్ని విశాలంగా ఉన్నాయండి. పూజ గది కూడా చూడండి ఎంత బాగుందో. అసలు లుక్ వైజ్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. వుడ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు అండి. అవుట్ లుక్ అనేది బాగుంది. ఈ ప్రాపర్టీ ఏరియా లొకేషన్ వచ్చి దేవరాయం జల్, శామీర్పేట్. ప్రైసింగ్ వచ్చి 2.10 crores చెప్తున్నారండి. అండ్ నెగోషియేషన్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.